ఒకవైపున హౌతీ తీవ్రవాదులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎర్ర సముద్రంతో పాటుగా అన్ని సముద్రాల్లో దాడులు చేస్తామని ప్రకటించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ షిప్స్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ యాజమాన్యంలో ఉన్నటువంటి షిప్లు, లేదా ఇజ్రాయెల్ దగ్గర నుండి సరుకులు తీసుకెళ్తున్న షిప్లు, లేదా ఇజ్రాయెల్ సంబంధించి లావాదేవీలు జరుపుతున్నటువంటి షిప్స్ మీద అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా హౌతీలు చేసినటువంటి దాడిలో 3 ఇజ్రాయెల్ షిప్స్ మీదకి అటాక్ చేశారు. ఎంఎస్సి గినా, అట్లాగే ఎంఎస్సి డియాగో, ఈ రెండు కూడా పనామా ఫ్లాగ్తో ఉన్నటువంటి షిప్స్. ఈ రెండింటి మీద అటాక్ చేశారు గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో. అట్లాగే మరొక వైపును చూస్తే దెర్ వాజ్ నో రిపోర్టెడ్ డ్యామేజ్ టు బోత్ షిప్స్. భారీ ప్రయత్నం చేశారు కానీ చిన్నపాటి ఇదే జరిగింది. ఆ పక్కన పడిపోయిన పెద్ద విధ్వంసం ఏం జరగలేదు. మీన్వైల్ ఎంఎస్సి విక్టోరియా వాజ్ స్ట్రక్ ట్వైస్, వన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అండ్ దెన్ ఇన్ ద అరేబియన్ సీ. హౌతీ రెబల్స్ సెడ్ దట్ ద సెకండ్ అటాక్ వాజ్ సక్సెస్ఫుల్. ఇది ఇప్పుడు రెండోసారి ఎంఎస్సి విక్టోరియా ఏదైతే ఆ నౌక మీద అటాక్ చేస్తే ఫస్ట్ సారి అయితే తప్పించుకుంది. ఈ దఫా పెద్ద దాడి జరిగింది, మేము ధ్వంసం చేయగలిగామని చెప్తోంది హౌతీ. అదంతా ఉత్తుదే అని చెప్తున్నది ఇజ్రాయెల్.